హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చేపల పులుసుని అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ వేసుకుని తింటే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెసింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. అలాగే క్లీన్ చేసుకున్న చేపల ముక్కని ఉప్పు, పసుపు వేసుకుని కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు 4 నుంచి 5 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు తిప్పుతూ ఉండండి. పచ్చి వాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసి కారం పచ్చి వాసన పోయే వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసి మసాలా మొత్తం వాటర్కి పట్టేదాకా కలుపుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసిన చేపల ముక్కలని ఒకటిగా అందులో వేసుకోవాలి. వేసేటప్పుడు చేప ముక్క అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి. వేసేటప్పుడు వడగట్టి వేసుకుని చింతపండు అందులో పడదు. అలా చింతపండు రసం వేసుకున్న తర్వాత 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత చిటికెడు బెల్లం వేసి కూర దగ్గర పడే వరకు మగ్గనివ్వండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చేపల పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.